బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. రాజకీయ సంక్షోభంతో అట్టుడికిన బంగ్లాదేశ్ లో భారీ మార్పులు జరిగాయి. తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గాన్ని సుగమం చేశారు. యూనస్ ను సారథిగా నియమిస్తున్నట్లు అర్ధరాత్రి ప్రకటన చేశారు. యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో క్యాలోడినియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రవేత్త లెక్చరర్గా సేవలందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత ఆయన సాధించారు. అందుకుగాను 2006లో ఆయన నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డ్స్ ను పొందారు. పార్లమెంట్ రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరును కూడా వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కార్ను, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కార్ను అంగీకరించేదే లేదని స్పష్టం చేశారు. హసీనా సర్కార్తో ఘర్షణ పడినందుకు యూనస్ పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 6 నెలల జైలు శిక్ష కూడా పడింది. తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతనైనా తీసుకుంటానని యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్ గా ఉన్న జియావుల్ ఎహసాన్ పై వేటు పడింది. లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ సైఫుల్ అలాం ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. మరికొందరు లెఫ్టినెంట్ జనరల్స్ ను వారి స్థానాల నుంచి తప్పించేశారు. బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీ శాఖ మాజీ మంత్రి జునైద్ అహ్మద్ పలక్ ను, విదేశాంగ మాజీ మంత్రి హసన్ మెహమూద్ ను అధికారులు ఢాకా ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. హసీనాను, ఆమె సోదరిని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్ కు తిరిగి పంపాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెహబూబుద్దీన్ ఖోఖోన్ భారత్ ను కోరారు. 3 వారాల ఆందోళనల్లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 440కి చేరుకుంది. హిందువులు, ఇతర మైనార్టీల ప్రార్థన మందిరాలు, ఇళ్లు, దుకాణాలపై దాడులు జరుగుతున్నాయి. కనీసం 2 హిందూ నేతలు ప్రాణాలు కోల్పోయారు. కోల్కతా, ఢాకా బస్ సేవలు కూడా నిలిచిపోయాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య ట్రైన్ సేవల్ని నిరవధికంగా రద్దు చేశారు. విమానాలు పాక్షికంగా పునరుద్దరణకు నోచుకున్నాయి. బంగ్లాదేశ్ కు ప్రయాణాలు చేయొద్దని అమెరికా తమ పౌరుల్ని ఇప్పటికే హెచ్చరించింది. కొన్ని రోజులుగా మూసేసిన పాఠశాలలు, దుకాణాలు, కార్యాలయాలు నిన్న తెరుచుకున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ పనిచేస్తోంది. వీధుల్లో పోలీసులు, సైనికులు గస్తీ తిరుగుతున్నారు. మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధిపతి ఖాలిదా జియా గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ఇక మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరికొంతకాలం భారత్లోనే తలదాచుకోనున్నారు. యూకే శరణార్థిగా వెళ్లాలని భావిస్తున్న ఆమెకు అక్కడి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదు. అలాగే యూరప్ కు వెళ్లాలనుకున్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు కూడా అనుమతించకపోవడంతో భారత్లోనే ఆమె ఉండిపోనున్నారు. How is the situation now in Bangladesh? It's pretty much controlled now. It's pretty much controlled, far much better. From tomorrow, everything is going to be working completely. Factories, offices, banks, colleges, schools, everything's going to be okay. आप पैनिक सिचुएशन में यहाँ पर आए हैं या इंडिया? No. It was all okay. Though the airlines has also been opened up, and I came to see my family. Nothing else. This family was worried. सर, ऐसी खबरें भी आ रही हैं कि बांग्लादेश में खासतौर पर एक कम्युनिटी को टारगेट किया जा रहा है. कैसी सिचुएशन आप देखी है आपने? For Indians, it is not like that. Everything is fine. It's completely fine. अभी हालात सुधार में आ रहे हैं? Yes. Everything is okay now. Or even on the roads, highways, everything is completely fine. शेख हसीना ने इस्तीफा दे दिया है. इसकी स्थिति को किस तरीके से देखते हैं?
Yes, people were really happy, but on the other hand, the smart people who have been politically connected, they say that they have made a mistake. Later on, they're going to realize it, maybe after 2 to 3 years. Let's see. आके आप वापस बांग्लादेश जाएंगे कितने दिनों के लिए? Yeah, just 2 to 3 days, just for a. कैसी सिचुएशन इस समय बांग्लादेश में बनी? अब सब कुछ ठीक है, क्या कोई प्रॉब्लम नहीं है। क्या क्या देखा लेकिन बीते दिन? देखा लॉट्स ऑफ massacres happen over there. बहुत से स्टूडेंट मारा गया, 1000 के ऊपर। वो अनऑफिशियली काउंटिंग है, और ऑफिशियली वो बता रहे हैं कि 200 प्लस, बट अनऑफिशियली दैट वाज 1000 प्लस। शेख हसीना, हाँ, क्या सोचते हैं बांग्लादेश में? वो तो कोई स्पीच नहीं दिया, जाने के वक्त वो कोई स्पीच नहीं दिया, हम लोगों को नहीं मालूम है।